హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు స్పెషల్ చూపించబోతున్నాను. ఇవి అంగన్వాడీలో ఇస్తారండి ఈ పాలు మా కోళ్ళకి గర్భిణీతో ఉంది కదా, వాళ్ళకి అటుకులు, ఇవి వేరుశనగ చెక్కలు అవి ఇస్తారు కదా, వాటితో పాటు పాల ప్యాకెట్లు కూడా ఇస్తారు. పాలని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మో ఇది మంచిది కాదని కొంతమంది తాగరండి, కానీ తాగాల, చాలా బలం ఉంటుంది దీంట్లో. ఇది ఆవు పాలు కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీంతో ఎలా కోవా అండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కోవా ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ఈ మందపాటి గిన్నె ఒకటి తీసుకోండి. మందపాటి గిన్నె తీసుకొని దీన్ని ఇట్లా మొత్తం కట్ చేసుకొని దీంట్లో పోసేసుకోవాలి. ఈ పాలన్నీ దీంట్లో పోసుకొని, చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో పాలు. కానీ మనం తెలియక ఇవి కొంతమంది తాగరండి, పిల్లలు కూడా ఇవ్వరు, కానీ ఇవ్వాలా. ఇది మంచి విటమిన్స్తో కూడిన పాలు, ఇవి చిక్కగా ఉన్నాయి, ఆవు పాలు కాబట్టి చాలా బలం కూడా పిల్లలకి. ఇది తెచ్చి ఒక 10 రోజులు అయిందండి. వీళ్ళు ఏం చేయట్లేదు, కానీ నేను దీంతో కోవా చేయటం చూపిస్తాను. ఇది లీటర్ అనుకుంటా, లీటర్ ఇది. దీంతో 2 లీటర్ల పాలతో చూపిస్తాను ఏం చేయాలంటే. తర్వాత ఇంకోటి కూడా కట్ చేసి పెట్టాను. ఇవి కోవా ఎలా చేయాలో చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ వేసుకుని కోవా చేసుకుంటే ఎంత బలం అండి, చాలా బలం. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని యూజ్ చేయట్లేదు, కానీ వాడుకోవాలండి, తినాలా, మంచి బలం కాబట్టి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. 2 లీటర్ పాలు, ఇవి ఒక మందపాటి గిన్నె. ఎందుకంటే మనం గిన్నె మాడిది కాబట్టి అట్లా లేకుండా మందపాటి గిన్నె ఇది తీసుకున్నాను. దీన్ని పొయ్యి మీద పెడతాను, తర్వాత చూపిస్తాను. అది చూడండి, అన్ని పాలైంది, 2 లీటర్లకి ఈ పాలైంది. ఇంకా మరగాల, కాకపోతే స్లోగా మరగనిస్తున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి వచ్చిన దాన్ని బట్టి పంచదార వేసుకోవాలి మనం. పంచదార అంటే ఎక్కువ తినేవాళ్ళు ఒక 1/2 కేజీ వేసుకోవచ్చు. 1/2 కేజీ కూడా కాదండి, 1/4 కేజీ సరిపోద్ది. మనకి మరీ స్వీట్ ఎక్కువ తినలేము, 1/4 కేజీ పంచదార సరిపోద్ది. బాగా ఇట్లా చూడండి, కొంచెం చిక్కబడింది, ఇంకా చిక్కబడాలా. ఇది ఎంత చిక్కబడితే అంత తొందరగా బాగా బిళ్ళలాగా వస్తాయి. అది అలాగో చూపిస్తాను, చూడండి. ఫైనల్కి వచ్చిందండి, ఇట్లా చూడండి, ఫైనల్కి వచ్చింది. శుభ్రంగా ఇదంతా గీసుకొని కోవా రెడీ అవుతాను దగ్గరకు వచ్చేసింది. చూడండి, 2 లీటర్ పాలకి కప్పు పంచదార సరిపోద్ది. ఎందుకంటే కప్పు కాదులే, 1/2 కప్పు వేసాను. ఇది 2 లీటర్ పాలు కాబట్టి 1/2 కప్పు సరిపోద్ది. చూడండి పంచదార ఇప్పుడు వేసుకోవాలి. పంచదార బాగా కలుపుకోవాలి, ఇప్పుడు నుంచి ఇంకా బాగా కలుపుకోవాలి, ఎందుకంటే మాడిద్ది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయటం ఇదంతా అయిపోయేదాకా చూపిస్తాను. చూడండి, ఇంత అయిందండి ఇది. చూడండి, మొత్తం మేగడంత శుభ్రంగా గీక్కొని, దీన్ని శుభ్రంగా గీకి ఏం చేయాలంటే, ఇప్పుడు కొంచెం దగ్గర పడిద్ది కదా, అందుకోసం మనం బాండీలోకి మార్చుకోవాలి. దీన్ని బాండీలో దగ్గరగా చూసుకుంటూ చక్కగా చేయొచ్చని ఈ బాండీలోకి మార్చుకోవాలి. శుభ్రంగా గీక్కుని అన్నమాట. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి. దగ్గరకు వచ్చేదాకా చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్లో అంజూరకాయలండి, ఇవి అంజూరకాయలు కూడా నానబెట్టుకొని వేసాను. అది కూడా దీంట్లో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి బాగుంటుంది. ఇవి అంజూరకాయలు కూడా వేసాను. డ్రై ఫ్రూట్స్ అంటే అవి కూడా వస్తాయి దాంట్లో అనమాట. ప్రస్తుతానికి అంజూరకాయలు కూడా ఉడకాలని అంజూరకాయలు కూడా వేసాను దీంట్లో. కొంచెం దగ్గరకు రావాలి. శుభ్రంగా వేగినాయండి. వేగినాక ఈ కిస్మిస్ కూడా దీంట్లో వేసేసుకున్నాం. ఇవాడు దోరగా వేగిపోయినాయి, కాపేద్దాం స్టవ్. ఇది దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయినట్టే. శుభ్రంగా ఇవి లేవు అంజూరకాయలు, శుభ్రంగా చక్కగా స్వీట్ ఉంటుంది కదండి. చూడండి, మెత్తగా అయిపోయింది, దీంట్లో కలిసిపోయిద్ది అన్నమాట. దీంట్లో కలిసిపోయిద్ది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటాం.
కొంచెం మన బిళ్ళగా రావాలి కాబట్టి ఇంకొంత దగ్గరకు వస్తే చాలా బాగుంటుందండి. అది కూడా చూపిస్తాను. అయిపోవడానికి వచ్చింది, దించినాక మీకు చూపిస్తాను. చాలా పెద్ద ప్రాసెస్ అండి. అయినా ఏమి దాని టేస్ట్ హెల్త్ అంతా బాగుంటుందండి. ఇది ఆవు పాలు కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. మీరు అంగన్వాడీ తెచ్చిన పాలు వేస్ట్ చేయకండి, తాగండి. లేదా తాకపోతే ఇలా చేసుకొని పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. నేను పంచదార వేసాను. పంచదార బదులు ఖర్జూరకాయలు వేసుకోవచ్చు, అంజూరకాయలు వేసుకోవచ్చు, స్వీట్ కోసం. అయితే బెల్లం వేసుకోవచ్చు, మన ఇష్టం. మన స్వీట్నెస్ తేనెతో చేసుకోవచ్చు, ఎన్నిటితో చేసుకోవచ్చు. నేనైతే పంచదార వేసానులే, అవి నాకు అందుబాటులో లేదు కాబట్టి మీరు కావాలని తెచ్చుకొని అది కూడా చేసుకోవచ్చు. దీంతో మళ్ళీ ఇది శుభ్రంగా చేసుకొని ఇలాగా చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను, ప్లేట్లో వేసి నాకు చూపిస్తాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అండి ఇవి, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు. ఇవి శుభ్రంగా ముక్కలు చేసుకొని ఇప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం బాండీలో నెయ్యి వేసుకొని కొంచెం వేయించుకోవటమే. కొద్దిగా నెయ్యి వేసాను, ఆ నెయ్యిలో వేయించేసుకోవటమే. అసలు భలే టేస్ట్గా ఉంటుందండి ఇది. కొంచెం ఎక్కువగా కాదు, కొంచెం సరిపోద్ది. ఫైనల్గా ఇది ఇట్లా అయిందండి. ఇది 2 లీటర్ పాలకి ఇంత కోవ వచ్చిందనమాట. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా కట్ చేసి పీసులుగా చాలా బాగుంటుందండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. పీసులు రాకపోయినా ముద్దలుగా తినవచ్చు, అది స్పూన్ పెట్టేది తినవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.